హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఎప్పుడు సినిమాలు దానికి సంబంధించిన చర్చలు ఎక్కువగా చేశాను. నేను మెల్లిగా నన్ను జియో పాలిటిక్స్ వైపు తీసుకొచ్చారు. జియో పాలిటిక్స్ నుంచి నాకు ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అయిందంటే మెల్లిగా దేశ రాష్ట్ర రాజకీయాల వైపు కూడా ఇప్పుడు నేను ఇంక్లైన్ అయిపోయాను. అందులో భాగంగానే మనతో పాటు ఇవాళ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటాను. థ్యాంక్స్. ఇట్స్ గుడ్ టు హ్యావ్ యూ ఇన్ ఆ స్టూడియో. ఎలా ఉన్నారు సార్? పర్లేదండి, బాగానే ఉన్నాం సార్. స్టార్టింగ్ ఈ ఇంటరాక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వైసీపీలో వ్యూహాత్మక మార్పు దిశగా జగన్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు అంటున్నారు. ఇందులో నిజమేంత? ఆ వ్యూహాలు ఏవో ముందు ముందే చెప్పరు కాబట్టి, ఎవరి వ్యూహాలు ముందే పంచుకోరు కాబట్టి, లైక్ ఇందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాను సార్. నిజాలు అబద్ధాలు ఏమి ఉండవు కదా సార్. రాబోయే రోజుల్లో అతని పాదయాత్ర ఒక ఇన్వర్టబుల్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఆయన పాదయాత్ర ఉంటుంది. ఉన్నప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఈ కాలు నాదే ఆ కాలు నాదే అన్నట్టు. ఆయనకి బెంగళూరులో ఉంది ఆయన ఇల్లే, ఇక్కడ లోటస్ పాండ్ ఆయన ఇల్లే, అక్కడ మంగళగిరిలో కూడా ఆయన ఇల్లే. సో ఆయన ఇంటికి ఆయన రావడానికి అదే పెద్ద వ్యూహరచన ఏముంటుంది, సింపుల్. టెన్షన్ పడేది వాళ్ళ అమ్మగారును చెల్లి, ఎల్లరికం అల్లుడు చెల్లి కాస్త ఇబ్బంది పడతారు, అంతకని ఇంకేముంటుంది. అంటే ఎంత లేదన్నా సరే అప్పుడు రెండు విషయాలు చెప్తా సార్. ఒకటి, బాలకృష్ణ గారు గేట్ మార్చేస్తే తెలుగుదేశం ఆఫీస్కి సెంటిమెంట్గా గెలుస్తాం అనుకున్నప్పుడు ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకి ఉంటాయి కదా. లోటస్ పాండ్ నుంచి పాదయాత్ర చేసిన తర్వాత నెక్స్ట్ అధికారం వచ్చిందని సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే హైదరాబాద్లో పార్టీని ఇంకా బలోపేతం ఎక్కువ చేయడానికి డైరెక్ట్గా హైదరాబాద్లో పార్టీలు బలోపేతం చేసేదానికి ఆయన రెండు కాళ్ళు రెండు పడవ ప్రయాణం చేసే మనిషి కాదు ఆయన. ఆయన ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఉంటుంది. ఇక్కడ జాతీయ పార్టీ అని చెప్పి ఎక్కడో అక్కడో దాటి ఇక్కడ పార్టీని గాలికి వదిలేసినట్టు తెలుగుదేశం యాటిట్యూడ్లో ఆయన ఉండడు. ఉంటే మనసా వాచా కర్మ. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఇతని హైదరాబాద్ ప్రస్థానంతో రేవంత్ రెడ్డి గారికి మాత్రం చాలా తీవ్రమైన టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సక్సెస్ అయితే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ అండ్ వరంగల్, ఈ నలుగురు రెడ్డి యూనియన్స్తో, అంటే రెడ్డి రీయూనియన్స్తో సక్సెస్ మాడ్యూల్ చూశాడు ఆయన. అంటే దక్షిణ తెలంగాణ కేసీఆర్ గారికి కొంచెం, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక 80 పైసా తక్కువ నేపథ్యం ఉంది కంపేర్ టు ఉత్తర తెలంగాణతో. సో ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణలో ఈ పారాచూట్ బ్యాచ్, అంటే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి, ఈ ఇటు ఈ కప్పదాటులు ఎవరో ఫైనల్గా ఇవన్నీ కాంగ్రెస్ పక్షాన చేరి కాంకర్ చేయడం అన్నది ఉంది. సో ఇప్పుడు ఒక హైపోథికల్ ఈక్వేషన్లో మొన్న కేటీఆర్ గారు ఖమ్మం పర్యటన మీరు రాజ్యాంతం గమనించగలిగితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు పునరుత్తేజం ఎలా ఉందో. ఇప్పుడు జాతీయ పార్టీలన్నీ కోయిలేషన్స్ అన్నట్టు ఒక రీజనల్ పార్టీలో ఒక ఆవశ్యకతని పర్పస్ఫుల్గా అండ్ ఫోకస్డ్గా టు కాన్సన్ట్రేట్ ఫర్ దేర్ ఓన్ స్టేట్స్ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల టెన్యూర్ చూసుకుంటే మన టెరిటరీని మనం బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేసుకున్న నేపథ్యాలు చూపించారు. ఇవాళ ఇదే కాంగ్రెస్ కనుక ఇదే గతంలో బీజేపీతో కోయిలేషన్ అయిన తెలుగుదేశం చూసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు రెండు రాష్ట్రాల్లో ఎలా పణంగా పెట్టబడ్డాయో చూస్తున్నాం. అండ్ విభజన హామీలు 10 సంవత్సరాలు బట్టి ఇవాళకి కూడా అతి గతి లేదు. తప్పించి కాంగ్రెస్ వారిది వచ్చి కూడా మేము హామీలు ఇచ్చిన దానికి మా రాష్ట్రం కానీ అక్కడ పక్క రాష్ట్రం కానీ ఎందుకు జరగట్లేదని ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితి కనబడుతుంది. సో వీటిలన్నింటిలో దృష్టి పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈక్వేషన్స్ ఓ సంవత్సరం ముందు ఇక్కడ అండ్ ఖమ్మం లాంటి పరిస్థితుల ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, పాత పొంగులేటి గారి బ్యాచ్, నెక్స్ట్ నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానంతో రాజకీయ అరంగేట్రం వైఎస్ బ్రాండ్తో వచ్చిన వాళ్ళే. సో వైఎస్ బ్రాండ్తో రాజకీయ అరంగేట్రం అన్న దగ్గర ఒక కోమటిరెడ్డి బ్రదర్స్కి రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, పొంగులేటి గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. సో ఓవరాల్గా ఈ వైఎస్ బ్రాండ్ వైబ్రేషన్స్లో 4 జిల్లాల ప్రభావితం ఉన్న కాంగ్రెస్కి 2 జిల్లాలు పరిమితం అయినప్పుడు దెల్ బి అ లాట్ ఆఫ్ ప్రాబబిలిటీస్. సో రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లాజిస్టిక్స్ వైజ్గా కూడా ఆయన బెంగళూరు నుంచి ఇదంతా ప్రయాసపడే బదులు పాదయాత్రలో హైదరాబాద్ బేస్ అనుకోండి, ఏ రేడియస్లో అయినా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ రావడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అలాగే మీరు కడప, రాయలసీమ అంతా చూసుకున్నా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, తిరుపతి కానీ కడప కానీ కర్నూలు కానీ ఇలాంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో అక్కడి నుంచి రావడానికి కూడా యాక్సెస్ ఉంది. నెక్స్ట్ సెంట్రిక్గా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగో ఉండనే ఉంది. అలాగే రాజమండ్రి, గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది. సో ఈ లాజిస్టిక్స్ వైజ్గా హైదరాబాద్ అయిన రీచబుల్ పాయింట్స్ ఆర్ వెరీ నామినల్ కంపేర్ టు బెంగళూరు. దీని చేత ఇది లాజిస్టిక్స్ వైజ్గా ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవడం సర్వసాధారణం. పైపస్ 2019 సక్సెస్ అయిన లోటస్ పాండ్ బేస్గానే పాదయాత్ర సక్సెస్ అయింది. సో అది కూడా వర్కౌట్ అవుతాయి హాల్ టుగెదర్. ఇందులో వ్యూహాత్మకంగా అంతేం ఉండదు. ఆయన ఇంటికి ఆయన వచ్చి ఆయన పని అక్కడి నుంచి ఆయన చేసుకోవడం ఏముంది. సో హెడ్ క్వార్టర్స్ పరంగా ఏపీ అయినా కానీ ఆపరేషన్స్ పరంగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందంటారు. అంటే మనకి ఇక్కడ ఛానల్ ఫోకస్ అంతా ఇక్కడే ఉంది కదా సార్. ఇప్పుడు యాక్టివిటీ ఇనీషియల్ ప్రోగ్రామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ లోటస్ పాండ్లో బిఫోర్ పాదయాత్ర, మీడియా అంతా ఇక్కడే ఉంది కదా, అటెన్షన్ ఎలా ఉంటుంది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.